దేవుని వాక్యం చదువుకుందాం. హోషేయ గ్రంథంలో పాత నిబంధనలో ద బుక్ ఆఫ్ హోషేయ, నెక్స్ట్ ద బుక్ ఆఫ్ డానియల్. దానియేలు గ్రంథం ప్రక్కన ఉన్న హోషేయ గ్రంథంలో మొదటి అధ్యాయం కొన్ని వచనాలు మనం చదువుకుందాం. చాప్టర్ 1, మొదటి అధ్యాయం 2 నుండి చదువుకుందాం. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చాను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చాను. కాబట్టి అతడు పోయి దెబెలయీము కుమార్తె అయిన గోమెరును పెండి చేసుకునెను. ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనగా యెహోవా అతనితో ఇలాగు సెలవిచ్చాను, ఇతనికి యెజ్రెయేల్ అని పేరు పెట్టుము. యెజ్రెయేలులో యెహూ ఇంటి వారు కలుగజేసుకున్న రక్తదోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును. ఇశ్రాయేలు వారికి రాజ్యము ఉండకుండా తీసివేతును. ఆ దినమున నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును. పిమ్మట ఆమె మరల గర్భవతి అయి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, దీనికి లో రుహామా అనగా జాలి నొందనిదని పేరు పెట్టుము. ఇక మీదట నేను ఇశ్రాయేలు వారిని క్షమించను, వారి ఎడల జాలిపడను. అయితే యూదా వారి ఎడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులు అనువాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షింతును. లోరుహామా పాలు విడిచిన తరువాత తల్లి గర్భవతి అయి కుమారుని కనినప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై ఉండను గనుక లో అమ్మి నా జనము కాదు అని ఇతనికి పేరు పెట్టు. ఇశ్రాయేలుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారు అన్నమాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. యూదా వారును ఇశ్రాయేలు వారును ఏకముగా కూడుకొని తమపైన ఒకరినే ప్రధానుని నియమించుకొని తామున్న దేశములో నుండి బయలుదేరుదురు. ఆ యెజ్రెయేలు దినము మహాప్రభావము గల దినముగా ఉండును. 2వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుకుందాం. మీరు నా జనులని మీ సహోదరులతోనూ జాలి నొందినవారు అని మీ స్వదేశీయులతోనూ మీరు చెప్పుడి. 2వ అధ్యాయం చివరి వచనం, the last words of chapter 2, that is verse 23. నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును, జాలినొందని దాని యందు నేను జాలి చేసుకుందును. నా జనము కాని వారితో మీరే నా జనము అని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవని అందురు. ఇదే యెహోవా వాక్కు. వన్స్ అగైన్ ఫ్రమ్ చాప్టర్ 3 verse 5. 3వ అధ్యాయం 5వ వచనం కూడా చదువుదాం. తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదు నొద్దను విచారణ చేదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు. చదువుబడిన పరిశుద్ధ లేఖనాలు చేరివచ్చిన మనందరి వినికిడిలో మన ఆత్మల క్షేమార్థమై ప్రభువే దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు మనకు సహాయం చేసినంత వరకు 14 అధ్యాయాల సందేశాన్ని ప్రభు అయిన యెహోవా ప్రవక్త అయిన హోషేయ ద్వారా 10 గోత్రాల ఇశ్రాయేలు రాజ్యాన్ని ఉద్దేశించి అందించాడు. వారిని ఎఫ్రాయిము అనే పేరుతో పిలుస్తున్నాడు. ఎందుకు ఎఫ్రాయిము అనే పేరుతో పిలుస్తున్నాడు?
వారి నాయకుడు ఎఫ్రాయిము గోత్రానికి చెందిన యెరోబాము. రాజులు మొదటి గ్రంథం 11, 12, 13 వరుసాధ్యాయాల్లో దాసుడైన యెరోబాము, యవనుడైన యెరోబాము, బలాఢ్యుడైన యెరోబాము, పనియందు శ్రద్ధ గల యెరోబాము, రాజుకు నమ్మిక కలిగించిన యెరోబాము, అధికారిగా నిర్ణయింపబడిన యెరోబామును గూర్చి మనం జ్ఞాపకం చేసుకున్నాం. సొలొమోను ప్రేమించి యెరోబామును హెచ్చించాడు, కానీ దాసుడైన యెరోబాము దానిని కాపాడుకోలేక తిరుగుబాటు చేశాడు. ఇశ్రాయేలు వారు అన్న యోధావారు అన్న ఒకటే. వారి పితరుడు ఇశ్రాయేలు, యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడు. ఇశ్రాయేలుకు 12 మంది కుమారులు, వారే 12 గోత్రకర్తలు దాదాపుగా. కానీ దావీదు తరువాత, సొలొమోను తరువాత రెహబాము కాలంలో 12 గోత్రాల సమైక్య రాజ్యం 2గా విడిపోయింది. 10 గోత్రాలు ఇశ్రాయేలు రాజ్యమని. వారికి మొదటి నాయకుడు యెరోబాము, అతడు ఎఫ్రాయిము గోత్రికుడు. 2 గోత్రాలు, యోధా గోత్రం, బెన్యామీను గోత్రం, యోధా రాజ్యమని ఆనాటి నుండి విడిపోయినట్టు మనం గమనిస్తున్నాం. వివరాల్లోకి మనం వెళ్ళలేం, కానీ ప్రభువు చెప్పాడు, యోధావారు ఇశ్రాయేలు వారితో యుద్ధం చేయకూడదు, ఇశ్రాయేలు వారు యోధావారితో యుద్ధము చేయకూడదు, జరిగినది నా వలననే జరిగెను అన్నాడు ప్రభు. అది చాలా కష్టమైన మాట, అర్థం చేసుకోవడానికి కష్టమైన మాట. సంఘం ముక్కలైపోతే ప్రభు ద్వారా జరిగిందని మనం చెప్పకూడదు. కానీ ఆనాడు 12 గోత్రాలు విభజింపబడినప్పుడు జరిగినదేదో నా వలననే జరిగినన్నాడు ప్రభు. ఈనాడు ఉన్న సంఘాన్ని విడిచిపెట్టి సంఘముతో కలిసిమెలిసి ఉండకుండా కేవలం స్థానాల కొరకు, పదవుల కొరకు, హోదాల కొరకు, పెత్తనాల కొరకు వేరైపోయేవారు, చీల్చేవారు ఆ వాక్యాన్ని ఆధారం చేసుకోవడానికి అవకాశం లేదు. సంఘం ఒక్కటే, గుడారం ఒక్కటే, మందిరం ఒక్కటే, సాక్ష్యం ఒక్కటే, సంఘం ఒక్కటే. ఎన్నటన్నటికీ ఒకే శరీరంగా క్రీస్తు శిరసత్వాన్ని మనము గుర్తించి ఆ సంఘములో మనము ఒకరితో ఒకరు ఇమిడి ఉండాలి. మన వ్యక్తిత్వాలు వేరు, భావోద్రేకాలు వేరు, కానీ మనము ఇమిడి ఉండాలి. ఈ గోడలో ఇటుకలు ఒకదానితో ఒకటి అమర్చబడి సిమెంట్ చేయబడినట్టుగా ఇమిడి ఉండాలి. ఒకరితో ఒకరు పొసగని వారంగా ఉండకూడదు. సంఘాల్లో మనం సంఘ సత్యాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఆ రోజు ప్రభు జరిగింది నా వల్లే జరిగానని ఎందుకు చెప్పాడంటే, మెట్టుకు మీరు యుద్ధం చేయకూడదు అన్నాడు. దేర్ షుడ్ బి నో కాన్ఫ్లిక్ట్, దేర్ షుడ్ బి నో వార్స్ అమాంగ్ బ్రదరన్. సహోదరులు అని పిలువబడేవారు ఎవరే కానీ సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఒకవేళ ఒకరికున్న భావాలు మరొకరికి లేకపోతే ఆ వైపు భావాలు, ఈ వైపు భావాలు గౌరవించి మనం సంతోషంగా సాగాలి తప్ప యుద్ధాలు చేయకూడదు. అది లేఖన సత్యం. మంచిది. ఈ గ్రంథానికి పెట్టబడిన పేరున్నదే, ఏ పేరు? హోషేయ. హోషేయ ఎవరు? ఎఫ్రాయిము ఎవరో మనం ఆలోచించాం. హోషేయ ఎవరు? ఎందుకు హోషేయను ప్రభు ఉపయోగించాడో కొద్ది నిమిషాలు మనం లేఖనాల్లో నుండి పరిశీలన చేద్దాం, ధ్యానం చేద్దాం. వాక్యాన్ని జాగ్రత్తగా గమనించడం ద్వారా, పరిశీలించడం ద్వారా మనమందరం తప్పక ప్రయోజనం పొందగలం. ప్రవక్త అయిన హోషేయ, బెయేరి కుమారుడైన హోషేయ, చాప్టర్ 1 verse 1, మొదటి అధ్యాయం 1వ వచనంలోనే ఆయన ఎవరో చెప్పాడు. బైబిల్లో ఒక వ్యక్తి ఎవరో తెలిసినంత వరకు ప్రభువు తేటగా వ్రాయిస్తున్నాడు.
ఎవరి కుమారుడు రాయిస్తున్నాడు, కొన్నిసార్లు ఏ గోత్రము నుండి వచ్చాడు రాయిస్తున్నాడు, కొన్నిసార్లు ఏ స్థలానికి చెందినవాడు వ్రాయిస్తున్నాడు, కొన్నిసార్లు అతడు ఎవరి దినాల్లో ప్రవచించాడు కూడా వ్రాయించాడు. ఇక్కడ ఏం చెప్పాడు చూడండి, 4 యూదా రాజుల దినములలో అతడు ప్రవచించాడు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. ఈ 4 పేళ్ళు లేక ఈ 4 యూదా రాజులు వారి పరిపాలన రాజుల గ్రంథంలో, వృత్తాంతముల గ్రంథంలో మనం చదువుతున్నాం. కానీ అక్కడ మనకు లేని వివరాలు ఆ కాలంలోనే హోషేయ ద్వారా ప్రభు మాట్లాడాడు. అంటే ఆ కాలంలో ఉన్న ప్రజలతో ఆయన మాట్లాడాడు. ఒకవైపున యూదా రాజులు ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా ఉండగా, మరి ఒక వైపున హోషేయ ఏ కాలములో ఈ వాక్యాన్ని ప్రకటించాడు, యెరోబాము అను ఇశ్రాయేలు రాజు దినములలో అన్నాడు. అమ్మాయా, మళ్ళా యెరోబాము అంటే ఉదయం విన్న యెరోబాము కాదు, అతడు నెబాతు కుమారుడైన యెరోబాము అన్నాడు. తర్వాత ఇక్కడేం చెప్తున్నాడంటే యెహోయాషు కుమారుడైన యెరోబాము అని చెప్పాడు. యెరోబాము అనే పేరుతో చాలామంది ఉండవచ్చు, హోషేయ అనే పేరుతో కూడా చాలామంది ఉండొచ్చు. ఉదాహరణకు మోషే చేతుల మీద నీళ్లు పోసినవాడు, మోషే గొప్ప ప్రవక్తగా, దైవజనుడుగా, నాయకుడుగా ఉండగా గుడారములో ఉండి పరిచర్య చేసిన వాడెవరు? హోషేయ. ఆయనకే యెహోషువ అనే పేరు పెట్టబడి, హోషియా అన్న యెహోషువ అన్న ఒకటే. హోషేయ అంటే రక్షకుడు అని అర్థం, యెహోషువ అంటే యెహోవాయే రక్షకుడు అని అర్థం. దేవుడే నా రక్షకుడు. ఏలీయా యెహోవా దేవుడు అని, ఎలీషా దేవుడే నా రక్షకుడు అని. హోషేయ రక్షకుడు, యెహోషువ యెహోవాయే రక్షకుడు. హోషేయ ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు చాలా జాగ్రత్తగా వింటున్నారు, చాలా సహాయకరమైన. మొదటి 3 అధ్యాయాల్లో ఉన్న సారాంశాన్ని ఈ రాత్రి మనము ఆలకించబోతున్నాం, ధ్యానించబోతున్నాం. చాప్టర్ 1, 2, 3. తర్వాత వాటిని వివరంగా మీరు చదువుకోండి. హోషేయకు ప్రభువు చాలా కష్టతరమైన మాట చెప్పాడు. అది ఎంత కష్టతరమైనది చదవండి, 2వ వచనం. అంటే ఒకసారి మాట్లాడాడు, మళ్ళా మాట్లాడాడు, మళ్ళా మాట్లాడాడు. ఆయన మాట్లాడే దేవుడే కదా, మాట్లాడుతూ ఉంటాడు. ఏ ప్రజలు? 10 గోత్రాల వారు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు అన్నాడు. అమ్మాయ విన్నారా? యెహోవాను విసర్జించారు అంటే అర్థమేంటి చెప్పాలి మీరు. అంతే, అయిపోయింది మన పాఠం. ఇంకేముంది? యెహోవాను విసర్జించడమే వ్యభిచరించడం. ఇది అర్థం కాక చాలా సంవత్సరాలు తిప్పలు పడతాం మనం. నా జనులు వ్యభిచరించారు ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే నేను యజమానుని, నేను పురుషుడను, నేను భర్తను, నేను రక్షకుడను, నేను విమోచకుడను, నేను వారి దేవుడను. వారు నన్ను హత్తుకోవాలి, నన్ను ప్రేమించాలి, నన్ను సేవించాలి, నా పట్లనే వైరాగ్యం కలిగి వారు జీవించాలి. దే హ్యావ్ ఫర్సేకెన్ మీ. వారు నన్ను విసర్జించారు, నేనంటే లెక్కలేదు, ఇష్టానుసారంగా విచ్చలవిడిగా వారు నన్ను విసర్జించి లోకముతో కలిసిపోయి దూడలను చేసుకొని విగ్రహాలను చేసుకొని విగ్రహారాధికులయ్యారు. వారికి పాఠం నేర్పడానికి నేను సూచనగా చేస్తున్నాను. ఏమిటి ఆ పాఠం? వారు నన్ను విసర్జించారు కాబట్టి నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడమన్నాడు. ప్రభువా, నువ్వేదైనా చెప్పు, చేస్తా, కానీ ఇది మాత్రం నా వల్ల కాదు, నేను చేయలేను అనేవాడిని నేనైతే. చూసి ఏం చెప్తున్నావయ్యా? ప్రభువా,
సారీ, ఒక చిన్న మాటతో తప్పించుకునేవాడిని, సారీ అని. దగ్గ వ్యభిచారము చేయు స్త్రీని పెండాడుము, వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అన్నాడు. ఆ ప్రవక్త ప్రభు చెప్పిన మాటకు విధేయత చూపించాడు. సాధారణంగా ఏ పురుషుడైనా తన కుటుంబ జీవితంలో ప్రవేశించే స్త్రీ కన్యకగా ఉండాలి అని కోరుకుంటాడు. నిర్మలంగా ఉండాలి, శీలాన్ని కాపాడుకున్న అమ్మాయే కావాలి అని కోరుకుంటాడు. ప్రవక్త యొక్క సొంత ఆలోచన ఎలా ఉన్నా ప్రభువు మాటకు అతడు లోబడ్డాడు. ప్రభువు చెప్పాడు, ప్రవక్త లోబడ్డాడు, అంతే. కొన్నిసార్లు అసాధారణమైనవి ప్రభు చెప్తాడు, ఎందుకో మనకు తెలియదు. మన జ్ఞానం మిడిమిడి జ్ఞానం. ఆయన సర్వజ్ఞాని. ఆయన చెప్పిన దానికి లోబడ్డమే మన పని. ఆ తర్వాత దాని ఫలితం ఏంటో మనం చూస్తాం. ప్రవక్తలతో ప్రభు మాట్లాడుతున్నాడు. దైవజనులు జి రాజారావు గారు జీవించిన దినాల్లో వారు ప్రవక్తలను గురించిన విషయాలు వారి వర్తమానాల్లో అందించేవారు. బహుశా మీరు వినే ఉంటారు. సరే, మీరు విన్నా వినకపోయినా ఈ రాత్రి మనం వింటాం. ఏమంటే, ఒక ప్రవక్త యెషయాను గురించి ప్రభువు యొక్క చిత్తం ఏమిటో చూడండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం త్వరగా మనం చదువుకుందాం. ఐజయా చాప్టర్ 8, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18 చదువుదాం. వెర్స్ 18. నేను అంటే ప్రవక్త అయిన యెషయా, యెహోవా నాకిచ్చిన పిల్లలంటే ఎవరి ద్వారా? ప్రవక్త్రి ద్వారా. 3వ వచనంలో ప్రవక్త్రి అన్నాడు. అమ్మా, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 8 వెర్స్ 18. అక్కడ ప్రవక్త అయిన యెషయా కుటుంబ జీవితం మనం చూస్తున్నాం. చాలా పాఠం ఉన్నది. ఒక్క నిమిషంలో మనం చెప్పుకుని ముందుకెళ్ళిపోదాం. యెషయా విషయంలో ప్రభు ఏం చెప్పాడు? ఆయన వివాహం చేసుకోవడం ఆయన అంగీకరించాడు, వివాహాన్ని దీవించాడు, సంతానం కూడా అనుగ్రహించాడు. నీవు నాకు ఇచ్చిన పిల్లలు, నేను నా భార్య ప్రవక్త్రి, నీవు నాకు ఇచ్చిన పిల్లలు అన్నాడు. కాబట్టి యెషయా విషయంలో వివాహం ప్రభు చిత్తం. మరి ఇర్మియా విషయంలో ఏం జరిగింది? 16వ అధ్యాయం. టర్న్ టు బుక్ ఆఫ్ జెరమయా చాప్టర్ 16, 2వ వచనం చూడండి. ఈ స్థలం, ఒక స్థలాన్ని గురించి ఆయన చెప్పాడు. ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసి కొనకూడదు అన్న. అదేమిటి? దేవుడు మారిపోయాడా? దేవుని మనసు మారిందా? యెషయా వివాహం చేసుకోవడం, పిల్లలను కనడం ప్రభు చిత్తం. మరి ఇర్మియా విషయంలో ఏం చెప్పాడు? నీకు పిల్లలు పుట్టకుండునట్లు ఈ స్థలమందు నీవు వివాహము చేసి కొనకూడదు అన్నాడు. పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ జనరల్ ప్రిన్సిపల్ ఏంటంటే, పురుషుడు కానీ స్త్రీ కానీ ఒంటరిగా ఉండటం మంచిది కాదు. యుక్త వయసులో తగిన వారిని, విశ్వాసిని వివాహం చేసుకోవాలి. కానీ కొద్ది మందిని పాత నిబంధన కాలములో, క్రొత్త నిబంధన కాలములో, ప్రస్తుత కాలములో కూడా ఆయన ప్రత్యేకించి ఉపయోగిస్తాడు. అది ఆయన ఉద్దేశం, మనకు తెలియదు. వెరీ ఫ్యూ హ్యావ్ బీన్ చోజన్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎ సింగిల్ లైఫ్. ఎందుకంటే మనకు తెలియదు, ఆయన చిత్తం అది. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం చదువుకుంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇర్మియా విషయంలో నీవు వివాహము చేసుకొనకూడదు అన్నాడు. యెషయా పట్ల ఒక చిత్తం చెప్పాడు, ఒక కోణం వివాహ విషయం. ఇర్మియా పట్ల మరి ఒక కోణం చెప్పాడు. మరి యెహెజ్కేలు పట్ల ఏం జరిగింది? 24వ అధ్యాయం చూడండి. టర్న్ టు ద బుక్ ఆఫ్ ఎజెకియల్ చాప్టర్ 24,
యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 16 చదువుదాం. వెర్స్ 16. నీ కన్నులకు ఇంపైనది అన్నాడు. అంటే స్మార్ట్ ఫోన్ కాదు. నీ కన్నులకు ఇంపైనది అంటే టీవీ కాదు. నీ కన్నులకు ఇంపైందంటే లోకంలో ఎన్నో ఉండొచ్చు. యువర్ కంపానియన్, యువర్ పార్ట్నర్, నీ భార్య, అంతే తేటగా చెప్పాలంటే. ఉదయం ఆయన ప్రకటించాడు, సాయంకాలం మన భార్య చనిపోయింది. ప్రసంగికుడు వర్తమానం ప్రకటించాడు, ఆ సాయంకాలం ఆయన భార్య చనిపోయింది. నీవు ఏడవవద్దు, మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పుడుము అన్నాడు. ఈరోజు చెప్తే దీన్ని చాలామంది ఒప్పుకోరు కదండి. బాధ ఎందుకు లేదు? బాధ ఉన్నది. జ్ఞాపకాలు లేవా? జ్ఞాపకాలు ఉన్నాయి. అందుకని రొమ్ము కొట్టుకుందామా? అందుకని రాగాలు తీద్దామా? కొందరు చనిపోయినప్పుడు రాగాలు తీసి కథ అంతా చెప్తూ ఉంటారండి. మొత్తం కథ నిజంగా బాధ ఉంటే ఈ స్టోరీ అంతా, ఈ వాల్యూమ్స్, ఈ సిరీసు, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అన్నీ వస్తాయా? నేను చెవులారా విన్నాను, కండ్లారా చూశాను. చనిపోయినప్పుడు కొంతమంది అది బాధను వ్యక్తపరచడం కన్నా శుద్ధులు చెప్పడం అంటారు చూడండి, శుద్ధులు చెప్పడం చేస్తూ ఉంటారు. జీవితకాలంలో పట్టించుకొని వారు, పరిచర్య చేయని వారు మహాప్రేమ ఉన్నట్టు వలకబోస్తారు చనిపోయిన తర్వాత. సుమా నటన, అది డ్రామా. తల్లి పట్ల, తండ్రి పట్ల, అన్నదమ్ములు, అక్క చెల్లెండు, స్వకీయుల పట్ల ప్రేమ ఉందా? మంచిదే. నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువుము, ప్రవక్త యెహెజ్కేలుకి ఆయన చెప్తున్నాడు. జస్టిస్ శామ్యుల్ గారు చెప్పాడు ఒకసారి, సిస్టర్ నేను కూడా ఉన్నాం, హోల్డ్ యువర్ టీయర్స్ అన్నాడు ఒకసారి. మా పిల్లలు మద్రాసులో చదువు కోసం వారిని విడిచిపెడితే, సాధారణంగా తల్లిదండ్రులం కాబట్టి మాకు దూరంగా ఉండవు, వారికి బాధగానే ఉంటుంది, వారికి దూరంగా ఉండవు, మాకు బాధగానే ఉంటుంది. ఆయన అన్నాడు, మా కుమారుడు దాదాపు కారు డ్యామేజ్ చేయబోయాడు, అంత నష్టం చేయబోతున్నాడు, కానీ ఐ హెల్డ్ మై టీయర్స్ అన్నాడు ఆయన. కష్టం, కన్నీళ్ళు అప్రయత్నంగా వస్తాయి కొన్నిసార్లు. కానీ ఇక్కడేం చెప్తున్నాడంటే, ఆయన భార్య చనిపోయింది, బాధ లేదు ఆయనకి, బాధ ఉన్నది. కానీ నిట్టూర్పు విడువుము నిశ్శబ్దంగా అన్నాడు. ఏడువకుము, అంగలార్చకము, కన్నీరు విడవకుము. ఆ ప్రకారం ఆయన చేశాడు. కాబట్టి వివాహమైంది, సంతానం కలిగింది, కుటుంబం క్షేమంగా ఉన్నది, వారు సూచనలుగా ఉన్నారు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం. యెషయా ఒక సూచన, ఇర్మీయా ఒక సూచన. ప్రవక్త వివాహం చేసుకోవద్దని చెప్పాడు. యెహెజ్కేలు ఒక సూచన, వివాహం చేసుకున్నాడు, సంతోషించాడు. ఆయన భార్య ఆయనకు ముచ్చటగా ఉన్నది. నీ కన్నులకు ఇంపైన దాన్ని, ఎందుకంటే మీ పరిశుద్ధ స్థలం, దేవుని పరిశుద్ధ స్థలం, అది మీ కన్నులకు ఇంపుగా, ముచ్చటగా ఉండేది. నేను కొట్టివేయబోతున్నానని ప్రభు చెప్పాడు. ఇక 4వ వాడు ఎవరంటే హోషేయ. ఈ నలుగురిలో మోస్ట్ మిజరబుల్ కేస్ ఎవరిది? హోషేదేనా. ఏం చెప్పాడు ఆయన? వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లి చేసుకోమన్నాడు. వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకోమన్నాడు. ఆమెతో సంసారం చేయమన్నాడు. సాధ్యమా? ఆలోచన చేయండి. ఎందుకు ఈ విషయం చెప్పాడంటే, యెహెజ్కేలు సూచన, ఇర్మీయా సూచన, యెషయా సూచన, హోషేయ కూడా సూచన. ఏ సైన్, సంకేత్, ఒక సైన్, ఒక సూచనగా ఉన్నాడు ఆయన. దేనికి సూచనగా ఉన్నాడు? సృష్టికర్త అయిన ప్రభువును విడిచిపెట్టి ఆత్మీయంగా వ్యభిచరిస్తున్న
10 గోత్రాల ఇశ్రాయేలు రాజ్యానికి ఆయన సూచనగా ఉన్నాడు. అయినను వ్యభిచరిస్తున్న ఆ స్త్రీని హోషేయ పెండాడినట్టుగా ప్రభువును విడిచిపెట్టిన ఇశ్రాయేలు జనాంగాన్ని నీవు రా, నేను క్షమిస్తాను, నేను చేర్చుకుంటాను, నీతో కాపురం చేస్తాను, నిన్ను ప్రేమిస్తాను, నిన్ను స్నేహిస్తాను అన్నట్టుగా ఈ 14 అధ్యాయాల్లో ఆయన వర్తమానాన్ని అందిస్తున్నాడు. విన్నారా? ప్రభువును విడిచిపెట్టకుండా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. క్రొత్త నిబంధనలో యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏం చెప్పాడు చూడండి. జేమ్స్ 4:4 వ్యభిచారిణులారా అంటున్నాడు. ఏం చెప్పాడు? ఎందుకు వ్యభిచారిణులు అన్నాడు? ప్రభువుతో స్నేహము చేయవలసిన విశ్వాసులు లోక స్నేహములో ఉన్నారు. అందుకే ఆయన ఇంత బాధతో మాట్లాడుతున్నాడండి. అంటే అర్థం ఏంటి? దేవునికి వేరుగా ఎవరు లోకముతో స్నేహము చేస్తారో వారేం చేస్తున్నారు? అంతే, ఆయన దృష్టిలో వ్యభిచారం చేస్తున్నారు అన్నాడు. ఎంత కఠినమైన కష్టమైన మాట లేఖనాల్లో ఆయన ఉపయోగించాడు, ఆలోచించే. అందుకే సహోదరుడా, ప్రభువు నమ్ముకున్నావా? ఎన్నడూ ప్రభువును విడిచిపెట్టవద్దు. సహోదరి, ప్రభువు నమ్ముకున్నావా? ఆయన మన ప్రియుడు, ఆయన మన రక్షకుడు, ఆయన మన ప్రభువు, ఆయన మన కాపరి, ఆయన మన విమోచకుడు, ఆయన మన యజమాని. ఆయనను మనం ప్రేమించాలి, ఆయన మనం సేవించాలి. ఆయన ఎన్నడూ మనం విడిచిపెట్టకూడదు. హత్తుకొనుట అనే అనుభవానికి మనం రావాలి. అన్నారా? పన్నెండు 13 సంవత్సరాల మధ్యలో నేను ప్రభువుని నమ్ముకున్నాను, కానీ ఇంకా చదువుకుంటున్నాను. ప్రభువును హత్తుకోలేదు. నమ్ముకున్నాను, అప్పటి నుండి బైబిల్ చదవడం ప్రారంభించాను. అంతకుముందు చదివింది నాకేమీ అర్థమైంది కాదు, దానివల్ల నాకేం ప్రయోజనం లేదు. ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, కూడికలకు వెళ్తున్నాను, స్కూలుకు వెళ్తున్నాను, చదువుకుంటున్నాను, కానీ నాకు తృప్తి లేదు. 3 సంవత్సరాల తర్వాత మరి ఒక కూడికలో ఉండగా నేటి నుండి నేను ప్రభువును హత్తుకుంటాను అని తీర్మానం చేశాను. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రభు సహాయం చేస్తున్నాడు. నేను పరిపూర్ణుడను కాను, నాలో బలహీనతలున్నాయి, నాలో లోపాలున్నాయి. కానీ ప్రభువును హత్తుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. ఆయన మన యజమాని, ఆయన మనం విడిచిపెట్టకూడదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనంలో చెప్తున్నాడు చూడండి, చదవండి. 54 చాప్టర్ 54 and verse 5 ఆఫ్ ద బుక్ ఆఫ్ ఐజాయా. ఎవరు? నిన్ను సృష్టించిన వాడు అన్నాడు. అంటే సృష్టికర్త బ్రహ్మంగారు, ఆయనే. రామబ్రహ్మం కాదు, వేరు బ్రహ్మం కాదు. బ్రహ్మం అంటే సృష్టికర్త. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త. ఆహా, ఎంత చక్కని మాట. భర్తను కోల్పోయిన వారు ఉన్నారా? కొందరు యవనములోనే భర్తను పోగొట్టుకున్న వారు ఉన్నారు. కానీ వచనం వారితో మాట్లాడుతున్నది. అసలు వివాహమే కాకపోయినా కూడా ఆ వాక్యం మనతో మాట్లాడుతున్నది. నీ సృష్టికర్త నీ భర్త. అంత మంచి మాట. దై క్రియేటర్, ఆయనే నీ విమోచకుడు, నీ భర్త, నీ పురుషుడు, నీ యజమాని. ఇశ్రాయేలు జనాంగానికి యెహోవా భర్తగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ ఇశ్రాయేలు జనాంగం దాదాపు 12 గోత్రాలు విసర్జించారు. మొదట 10 గోత్రాల వారు, అందుకే వారు అషూరు చెరలోకి వెళ్ళారు. తర్వాత యోధా, బెన్యామీన్ 2 గోత్రాల వారు బబులోను చెరలోనికి వెళ్ళారు. ఇది బైబిల్లో ఉన్న సత్యమే, మనకు తెలిసిందే కదా. ఐగుప్తుకు వెళ్ళకూడదు, కానీ అషూరుకు ఆయనే పంపించాడు చెరలోనికి. అలాగే యోధా వారు ఇశ్రాయేలు వారి భక్తిహీనత చూచి కూడా పాఠము నేర్చుకోలేదు. కాబట్టి
ఆయన చూచి చూచి కల్దీయ రాజును వారి మీదకి పంపించాడు. అతడు వచ్చి ముట్టడి వేశాడు. అతని చేతికి ప్రభువు యోధా వారిని అప్పగించాడు అని దేవుని గ్రంథంలో వ్రాయబడి. ఎందుకు? ఇశ్రాయేలు వారు ఆయన విసర్జించారు, నెంబర్ 1. యోధా వారు కూడా ఆయన విసర్జించారు, నెంబర్ 2. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇశ్రాయేలు వారు విసర్జించారు ప్రభువును, యోధా వారు విసర్జించారు ప్రభువును. మరి ప్రభువును రక్షకునిగాను ప్రభువుగాను ఎరిగిన మనం ప్రభువును వెంబడిస్తున్నామా, హత్తుకున్నామా? ఆయన మనకు ప్రియమైన వాడుగా ఉన్నాడా? ఆలోచించే. అతడు అతికాంక్షణీయుడు. దానిలో ప్రభు మనకెంత విలువైన వాడో, ప్రశస్తమైన వాడో, ఎంత శ్రేష్ఠుడో, ఎంత ఘనుడో, ఎంత ఆశ్చర్యకరుడో, ఆయనను ఎంతగా మనం హత్తుకోవాలో చక్కని సూత్రాలు ఉన్నాయి. నేను మళ్ళా విన్నప్పుడు అవి నాకు ప్రోత్సాహంగా ఉన్నాయి. అప్పటికప్పుడు ప్రభుత్వ తలంపులు అందిస్తున్నాను మా స్థానిక సంఘంలో. హీ ఈజ్ ఆల్ టుగెదర్ లవ్లీ. మన ప్రభువును ఏ కోణములో చూచినా మన ప్రాణప్రియుడు, ఆయన కోరదగినవాడు, అతి కీర్తనీయుడు, మహనీయుడు, మనోహరుడు, అతి సుందరుడు, మహాఘనుడు, మహాపరిశుద్ధుడు, సర్వాధికారి, ఆయన ఎంతైనా కోరదగినవాడు, నా ప్రాణమునకు ఇష్టుడు. చెప్పగలమా? యెహోవాను విసర్జించిన 10 గోత్రాల ప్రజలు హోషేయ గ్రంథంలో ఉన్నారు. కనుక వారు ప్రభువును విడిచిపెట్టడమే వ్యభిచరించడం. అందుకే ప్రభు అన్నాడు, నీవు సూచనగా ఉండాలి, నాకు సూచనగా ఉండాలి. నిన్ను చూడగానే అరే, వ్యభిచారం చేసే స్త్రీని సహా ఈ దైవజనుడు పెళ్లి చేసుకున్నాడే, ఆమెతో సంసారం చేశాడే, ఆమె ద్వారా కుమారుడు కలిగాడు, కుమార్తె కలిగింది, కుమారుడు కలిగాడు. హోషేయ గ్రంథం 1వ అధ్యాయంలో ఆ పేర్లు రాశాడు. అందుకే మొదట కుమారుడు కలిగితే ఇజ్రాయేల్ అని పేరు పెట్టమని ప్రభువే చెప్పారు. మరలా కుమార్తె కలిగితే లో రుహామా అని పేరు పెట్టమన్నాడు. లో రుహామా అంటే జాలి నొందనిది, నో కంపాషన్. ఆ కుమార్తె పాలు విడిచిన తరువాత మళ్ళా గోమెరు గర్భవతి అయింది అన్నాడు. కుమారుడు కలిగాడు. మొదట కుమారుడు, తర్వాత కుమార్తె, మళ్ళా తర్వాత కుమారు. ఇప్పుడేం పేరు పెట్టమన్నాడు? లో అమ్మి, నా జనులు కారు. నో కంపాషన్, లో రుహామా, నాట్ మై పీపుల్, వారు నా ప్రజలు కారు, లో అమ్మి. వెంటనే హోషేయ గ్రంథం 10-11 వచనాల్లో ఏమన్నాడంటే, 10వ వచనం చదవండి, 1:10. ఇశ్రాయేలు జనసంఖ్య అమితమైపోతుంది కదా. అబ్రహాముకు ఒక్కడే కుమారుడు ఇస్సాకు. కానీ ఆ ఒక్కరిలో నుండి ప్రభు ఏం చేశాడు? ఆకాశ నక్షత్రముల వంటి సంతానం ఇచ్చాడు. ఇశ్రాయేలులు విస్తరిస్తున్నారు. మోషే దినాల్లో విస్తరించారు. చాలా చోట్ల చెప్పాడు ఈ మాటలు. మోషే చివరి దినాల్లో వారు విస్తరించి చాలా ఆకాశ నక్షత్రాల వలె ఉన్నారని అప్పుడే చెప్పాడు. ఇసుక రేణువుల వలె కూడా ఉన్నారు. 1000 రెట్లు ఆయన ఇంకా వర్ధిల్ల చేస్తాడు అని చెప్పాడు మోషే. వేల రెట్లుగా, వేలుగా, 10,000గా ఇశ్రాయేలు వారు ప్రబలిపోతున్నారు. ఇది ప్రభు కార్యం. గాడ్ హూ మల్టిప్లైస్ హిస్ పీపుల్. తన ప్రజలను ఆయన విస్తరింప చేస్తున్నాడు, వర్ధిల్ల చేస్తున్నాడు. ఇశ్రాయేలుల సంఖ్య అమితమైనది, లెక్కలేని సముద్ర ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారు, నా జనులు కారు, లో అమ్మి అని చెప్పబడినదో ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురన్న. అమ్మా విన్నారా అయ్యా? కాబట్టి ఈ గ్రంథమంతట్లో వర్తమానం ఏమిటంటే,
ప్రభువే వారికి భర్తగా, యజమానిగా, ప్రియుడుగా ఉండవలసిన వాడు. వారు విసర్జించారు, అదే వ్యభిచారం అన్నాడు. ఆయనను ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఎక్కడ జాలినొందని జనమని నా జనులు కారని చెప్పబడినదో అదే స్థలంలో వారు నా జనులు, జీవము గల నేను వారి దేవుడనని చెప్పబడును. అంటే ప్రభువును విడిచిపెట్టిన వారిని క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. విన్నారా? పునరుద్ధరించడానికి ఇష్టపడుతున్నాడు. రికన్సిలియేషన్ అండ్ రెస్టోరేషన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద మైండ్ ఆఫ్ అవర్ డియర్ ఫాదర్ ఇన్ హెవెన్. విడిచిపెట్టడం, ఇక నేను ముఖం చూడను, నీ వద్దకు రాను, నీ ఇష్టం అని తృణీకరించేవాడు కాదు మన ప్రభు. మన పాపముల చేత మనం కూలిపోయినా, మనం ఆయన విసర్జించి లోకములో కలిసిపోయినా రమ్మని పిలుస్తున్నాడు. క్షమిస్తానని, ప్రేమిస్తానని, స్నేహిస్తానని, ఫలింపచేస్తానని హోషేయ ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఈ 14 అధ్యాయాలు ఒకేసారిగా చదివి చూడండి. ఎంత చక్కని ప్రారంభం, ఎంత చక్కని ముగింపు ఉన్నది. స్నేహితుడా, ప్రభువు చేతికి చిక్కావా? ఆ ప్రభువుని ప్రియుడుగా ఉన్నాడా? ఆలోచన చేయి. ఒక దశలో ఆయన వారిని విడిచిపెడుతున్నాడు. మొదటి అధ్యాయంలోనే నేను ఇశ్రాయేలు వారిని క్షమించను అన్నాడు 6వ వచనంలో. వారి ఎడల జాలి పడను అన్నాడు అదే వచనంలో. ఇశ్రాయేలు వారి విల్లును విరుతును అన్నాడు 5వ వచనంలో. ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును అన్నాడు 4వ వచనంలో. 4, 5, 6 వరుస వచనాలు. ఎందుకు? వారు నన్ను విసర్జించారు, నన్ను మర్చిపోయారు, నన్ను విసర్జించారు, నన్ను లక్ష్యం చేయలేదు. దేవుని గురించిన జ్ఞానము దేశంలో లేదు, కనికరం లేదు, న్యాయం లేదు. ఈ ప్రజలు నన్ను విసర్జించి వ్యభిచరించారు. నేను వారి విల్లు విరిచి వేస్తాను, వారిని క్షమించను, వారి అలా జాలిపడను అన్నాడు ఆయన. అదే స్థితిలో విడిచిపెడితే ఈ కూడికలు అక్కర్లేదండి. ప్రభు ఏం చెప్పాడు? ఏ స్థలమున జాలి పడను అన్నానో అక్కడే జాలి పడతానని చెప్తున్నాను అన్నాడు. చూడండి, 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి. చాప్టర్ 2 verse 1. ఎవరితో? వారితోనే చెప్తున్నాడు. మీరు నా జనులు కారని ఆయన అన్నాడు. మళ్ళా మీరు నా జనులని మీ సహోదరులతో చెప్పండి, జాలి నొందిన వారని మీ స్వదేశీయులతో మీరు చెప్పండి అన్నాడు. ఎప్పుడు అంటే 13 చదువయ్యా, 2వ అధ్యాయం 13వ వచనం. బాగా మాట వెంట మాట వినాలి సుమా. అదంటే ఇశ్రాయేలు జనాంగం అని. అది రెండు మర్చిపోయి ఇప్పుడు నగలు వచ్చినాయి. చూసారా, మాయదారి లోకానికి నగలు వచ్చినాయి. నిర్గమకాండం చదివితే నగలన్నీ తీసి కింద పెట్టారు. హోరేబు కొండ దగ్గర వారి నగలు మొత్తం తీసి, పోగులు తీసి, చెవులనున్నా మెళ్ళలో ఉన్నా ఎక్కడున్నా మొత్తం తీసి పెట్టారు. తర్వాత మళ్ళీ ఏమొచ్చినాయి? పైకి వచ్చినాయి. చూసారా, నన్ను మర్చిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపం వేసి ఉంటును బట్టి, దాని విటకాండను బట్టి నేను దానిని శిక్షిస్తానన్నాడు. ప్రభు ఏం చేస్తాడు? సుమా జాగ్రత్త, శిక్షిస్తానంటున్నాడు. అది క్రమశిక్ష. తర్వాత చదువుయా. ఏం పిమ్మట? పిమ్మట అంటే ఏం పిమ్మట? పిమ్మట అంటే ఆఫ్టర్ అనే తెలుగు ఇంగ్లీషా? శిక్షించిన పిమ్మట. చదువు ఇప్పుడు. శిక్షించిన పిమ్మట ఆకర్షిస్తానన్నాడు. ముందు ఆకర్షణ కాదు, ముందు సంభాషణ కాదు. పిమ్మట దాన్ని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో, నన్ను విడిచిపెట్టిన దానితో, ఎంత ప్రేమ!
ప్రేమగా మాట్లాడుదునన్నాడు. ఆకోరు లోయ నిరీక్షణ ద్వారముగా చేస్తానన్నాడు. 14 చదవండి. అది ఇచ్చట నుండి నా మాట వినును. 16 నా మాట వినును. నీవు బయలు నేను వేరే వాడిని పిలువక. ఈ 10 గోత్రాల వారు ప్రభువుని ఏమని పిలుస్తారో, నా పురుషుడా ఇషి అంటారు. ఎబ్రీ భాషలో ఇషి అంటే ఒసే ఇషే అని అది కాదు. ఇషి అంటే నా పురుషుడు, నా యజమాని అని. కొంతమంది పిలిచే దానిలో కూడా చాలా విచిత్రంగా ఉంటుందండి. ఓయ్ ఏయ్ అంటూ ఉంటారు కొంతమంది. ఏమండి అవునా కాదా? ప్రసాదాన్ని అడగండి చెప్తారు. కొంతమంది పేరు పెట్టి పిలుస్తారు. అబ్బో పిలిచే చాలా రకాల పిలుపులు ఉంటాయి. కానీ ఈయనేమన్నాడంటే, ఆమె అప్పటి నుండి అంటే ఇశ్రాయేలు జనాంగం నన్ను ఇషి, నా పురుషుడా, నా యజమాని, నా ప్రియుడా అని పిలుస్తుంది అని ఆయన చెప్తున్నాడు. ఏ స్థలమున మీరు నా ప్రజలు కారు అన్నాను. అదే 23లో 2వ అధ్యాయం 23లో చెప్పాడు. 3వ అధ్యాయం చివరిలో కూడా రాజు లేని దినాలు, అధిపతి లేని దినాలు, బలులు లేని దినాలు ఉంటాయి, కానీ ఈ దినముల అంతమందు అన్నాడు. 5వ వచనం చదవండి. 3:5 అంటే పిమ్మట తరువాత, అది ఇది ఒకటే. తరువాత ఇశ్రాయేలు తిరిగి వస్తారు, తమ దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేస్తారు. రాజైన దావీదు వద్ద, దావీదు చనిపోయాడు కదా, రాజైన దావీదు అంటే దావీదులోంచి వచ్చే మన ప్రభు, దావీదు కంటే శ్రేష్ఠుడు ప్రభు యేసుక్రీస్తు దగ్గర విచారణ చేస్తారు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము పొందుటకై ఆయన యొద్దకు వస్తారన్నాడు. ఇది 3 అధ్యాయాల సారాంశం. విన్నారా? ఈ 3 అధ్యాయాల సందేశం ఒకటే. ప్రభువును విడిచిపెట్టారు, అదే వ్యభిచారించడం అని చెప్పాడు. అందువల్ల వారికి శిక్ష ఉన్నదని చెప్పాడు. విటకాండ్ర వైపు వెళ్ళిపోయిన ఆమె నమ్మకస్తురాలుగా లేదు, అపనమ్మకస్తురాలుగా ఉన్నది. అంటే ప్రభువును విడిచిపెట్టి దేవతలను సేవించడం, ప్రభువుకి ఇష్టం కాని కార్యాలు చేయడం ఎవరు? ఇశ్రాయేలు జనాంగం. అది వ్యభిచారం అని చెప్తున్నాడు. ప్రభు కోపము రేపే పరిస్థితి అది. అయితే ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయనే ప్రేమతో మాట్లాడతానని ఆకర్షించి నమ్మకమును బట్టి, నీతిని బట్టి నిన్ను ప్రధానం చేసుకుంటాను అనే మాటలు హోషేయ గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం కదా. నీతిని బట్టి, నమ్మకమును బట్టి నిత్యము నీవు నాకుండునట్లుగా నేను నిన్ను ప్రధానం చేసుకుంటాను అని ఆయన చెప్తున్నాడు. ఈ రాత్రి వేళ 1000 సంవత్సరాల క్రిందట తమకు తండ్రిగా ఉన్నవాడిని విడిచిపెట్టిన వారు, తమ రక్షకునిగా, విమోచకునిగా ఉన్నవాడిని విడిచిపెట్టిన వారు, వారిని ప్రేమించిన యజమానుని, భర్తను విడిచిపెట్టిన ఇశ్రాయేలు జనాంగం చరిత్ర మనం జ్ఞాపకం చేసుకున్నాం. హోషేయ ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. హోషేయ, వ్యభిచారం చేసే స్త్రీని పెళ్లి చేసుకో, వ్యభిచారం వల్ల కలిగిన పిల్లలను కూడా నీవు తీసుకో. ఇది ఇశ్రాయేలు జనాంగానికి పాఠం అన్నాడు. నేను త్రోసివేసేవాడను కాదు, నేను నా హృదయాన్ని చాలా తగ్గించుకొని ఇటువంటి పరిస్థితిలో కూడా మిమ్మును స్వీకరించడానికి నేను సిద్ధ మనసు కలిగి ఉన్నాను. కమ్ బ్యాక్ టు మీ, రిటర్న్ అంటు మీ. ఇది హోషేయ గ్రంథములో ఉన్న వర్తమానం. ఏ నేషన్ రిజెక్టెడ్, చాప్టర్ 1 ఆల్మోస్ట్, కానీ ఏ నేషన్ రెస్టోర్డ్, వారు తిరిగి వస్తున్నారు. తిరిగి వస్తే అప్పటికి ఇంక రాలేదు, కానీ మీరు వస్తే నేనేం చేస్తాను? మిమ్మల్ని శిక్షించిన తరువాత ప్రేమిస్తాను. ఇక ఎన్నడూ మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీరు నన్ను యజమాని అని పిలుస్తారు. జీవము గల దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మీరుంటారని ఆయన చెప్తున్నాడు.
ఈ రాత్రి కూడికలో ఉన్న మనం ఇశ్రాయేలు ప్రజల సంగతి మర్చిపోదాం, విడిచిపెడదాం. కానీ ఆయన మన సృష్టికర్త కాదా? సృష్టికర్తగా ఉన్న ఆయన మన రక్షకుడు కాడా? మన విమోచకుడు కాడా? మనల్ని ప్రేమించిన వాడు కాడా? పరలోకము కన్నా, పరలోక మహిమ కన్నా, పరలోక సౌఖ్యము కన్నా నిన్ను నన్ను ఈ దౌర్భాగ్య పాపిని ఎక్కువగా ప్రేమించి ఆయన దిగి రాలేదా? ఆయన సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను సమర్పించుకున్నాడు. కలువరి శిలువలో ఆయన పొందిన గాయాలు పాపినైన నా పట్ల ఆయన చూపించే ప్రేమ కాదా? ప్రభువా, నీ వంటి ప్రియుడు లేడు, నీ వంటి రక్షకుడు లేడు. నిన్నే అంగీకరిస్తాను, చేర్చుకుంటాను, నిన్నే ప్రేమిస్తాను, నిన్నే వెంబడిస్తాను, నీ కొరకే జీవిస్తాను. లోకముతో కలిసిపోకుండా నా జీవిత దినాలన్నిటిలో నిన్ను నమ్మకముగా హత్తుకొని సేవిస్తానని ఈ రాత్రి తీర్మానం చేయగలవా? తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ ప్రభువా, గంభీరమైన మీ గ్రంథం, ఘనమైన మీ ఆలోచనలు, పాపి పట్ల, నమ్మిన వారి పట్ల మీకున్న ఉద్దేశాలు, మీ త్రోవలు ఉన్నతమైనవి. మేము వెనుకంజ వేసేవారమే, మేము అపనమ్మకస్తులమే, మీకన్నా లోకాన్ని ఎక్కువగా ప్రేమించేవారమే. కానీ మీరు మమ్మల్ని ప్రేమతో పిలుస్తున్నారు, మా మొదటి స్థితి మాకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఈ రాత్రి మీ కార్యము జరిగించండి, మీ దాసుని బలపరచి ఉపయోగించండి. మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.